ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకున్నది. కీర్తన గ్రంథము 105వ కీర్తన 5వ శరణం. వాక్యం నమ్మదగినదండి, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పితరులతో మాట్లాడుతున్నటువంటి గొప్ప తండ్రి మరి ఆయన చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకున్నది అని భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మరి ఆయనగా యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కొందరు జీవితాల్లో ఏముండదంటే జ్ఞాపకం అనేది ఉండదు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారు మరి యేసు ప్రభు వారి ద్వారా వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి యేసు ప్రభు వారిని మర్చిపోతున్నటువంటి దినాలు ఉంటూ ఉంటాయి. జ్ఞాపకాలు తెచ్చుకోలేనటువంటి దినాలు ఉంటూ ఉంటాయి. కానీ అవసరాలు తీరిపోయిన తర్వాత మరి ఎవరు పని లేదు అనుకున్నట్లుగా మరి అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మరి దగ్గరికి వచ్చి మరి పశ్చాత్తాపడుతూ ఉంటారు. అవసరాలు తీరిన తర్వాత ఆయన గుర్తించుకోలేనటువంటి ప్రజలుగా కొందరు ఉంటూ ఉంటారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు అనుభవిస్తూ మరలా దేవుని విడిచి వేరే ఆ త్రోవలో వారు ప్రయాణం చేసినటువంటి సందర్భాలలో వారికి జ్ఞాపం చేస్తున్న సందర్భం ఏంటంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునండి. ఈ రోజున మనం కూడా ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలు ఈ రోజున ఇలాగ సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. అది చేత ఆయన రోజు మనం స్తుతించాలి, గణపరచాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటూ ప్రభుని స్తుతించి గణపరిచే వాళ్ళుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభు. ఇదిగో నేను ప్రవేశానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం దయచేయండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించినాను దేవా. ఇదిగో తండ్రి ప్రభా, సమాధానం, సంతోషం, ఆనందం దయచేయండి ప్రభా. మా నాయకులు, అధికారులు మంచి వంతులను చక్కగా పరిపాలించండి. మీరు కృప దయచేయండి తండ్రి దేవా. ఇదిగో తండ్రి యేసు సరిహద్దుల్లో సైనికులకు మంచి ఆరుగులు నింపండి దేవా. యవన బిడ్డను బట్టి ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. పరిణాయన యువకులు చెడు మార్గాలు వారు నడుచుకుంటున్నారు. ఎన్నో ఆ చెడు అలవాట్లకి అలవాటు అయిపోయారు దేవా. ఇదిగో తండ్రి యేసు చాలామంది కూడా ప్రభా మరి నాయన యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ప్రభా. మరి చాలామంది యవన బిడ్డలు అనేకమైన పాపగుబ్బులు పడి ఉన్నారు. వాళ్ళు విమోచన చేసి మీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థించమని స్తోత్రాలు దేవా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వారులతో నింపండి. తమ ఉద్యోగాలు వారు చేస్తుండగా తండ్రి వారు రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలు చేస్తుండగా మీ కృప ఉంచండి దేవా. ఈ దేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా చక్కటి ఆరోగ్యంతో నింపండి ప్రభా. మా దేశ పాడి పండు క్వశ్చన్ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటున్నారు. మంచి వాతావరణం మీద ఇచ్చేయండి ప్రభా. దావీదుగో తండ్రి ఎస్ఐ మరి నాయన కూరగాయల పంటలు, అపరాల పంటలు, చేపల చెరువులు, రేలు చెరువులు అన్నింటిని కూడా ప్రభు ఆశీర్వదించండి ప్రభా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు వాళ్ళు కేసు వాళ్ళు కూడా కొట్టివేసి అనేక మంది ఈ నెలలో సభలు ఏర్పాటు చేసుకుని సభలు జరుగుతున్న మీరు మహిమకరం జరిగించుకోండి. రక్షణ లేని రక్షణ దయచేయండి ప్రభా. వివాహం లేని వారికి వివాహం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భించే సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.